పరలోకమందున్న మా తండ్రి, చివరి రోజులోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి మహోన్నతమైనటువంటి మీ సంగతులు మా కొరకు సిద్ధం చేసినందుకు వందనములు తండ్రి. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి కార్యక్రమం, ప్రతి సన్నివేశం మీ చిత్తానుసారంగా జరిగిందని మేము భావిస్తూ, మేము తెలుసుకోవలసినటువంటి సంగతులను మా హృదయములలో భద్రం చేసుకుంటూ వాటి ప్రకారము జీవించుటకు తగిన నిర్ణయం తీసుకొనుటకు మాకు సహాయం చేయండి. చివరి ముఖ్యమైనటువంటి ఘట్టంలోనికి అడుగుపెట్టి ఉండగా ఈరోజు మా ఆత్మలకు కావలసిన మంచి ఆహారాన్ని మీరు దయచేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన పరలోకమందున్న మీ సన్నిధికి చేరుస్తున్నాం తండ్రి. ఆమేన్. రాక్షస రాజ్యంలో రక్షకులు అనే ఈ మహాసభలలో 3వ రోజులోనికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. దయచేసి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటనను కూడా మీరు ఆలకించండి. ఈ పిఠాపురం పట్టణంలో సీతయ్య గారి తోట అనేటువంటి ఈ ప్రదేశంలో దేవుని వాక్యం తెలిసిన కొంతమంది సహోదరులు ఈ సభను నిర్వహిస్తున్నారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. మన దగ్గర వారు ధనాన్ని ఆశించలేదు, మన సహాయాన్ని వారు తీసుకోలేదు. చిన్నవారుగా, యవనస్తులుగా వారి జీవిత కాలంలో వారు నేర్చుకున్న దేవుని జ్ఞానాన్ని బట్టి వారి కష్టార్జితాన్ని వారి స్థాయికి మించి ఖర్చు చేసి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ సభను మన ముందుకు తీసుకుని వచ్చారు. రాక్షస రాజ్యాన్ని గురించి గత 2 రోజులుగా మనం ఎన్నో సంగతులు నేర్చుకుంటున్నాం. భూతకాలానికి సంబంధించి, వర్తమాన కాలానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో విషయాలు దేవుడు రాయించిన సంగతులుగా ఆలోచించాం. ఎన్నో క్రొత్త సంగతులు మనం తెలుసుకుంటున్నాం. ఇక ఈరోజు మనకు మిగిలి ఉన్నటువంటి ఈ చివరి గడియలలో ఆయన మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడో దానిని అంతటినీ మనం నేర్చుకోవాలి. గత దినాన మీరు వర్షం కురిసిన ఆ చలిలో నానిపోయి దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. చాలా సంతోషం. ఇక మిమ్మును దేవుని వాక్యం నుంచి ఏ శక్తి విడదీయలేదు. మీరు ఆ పరీక్షలో పాస్ అయ్యారు. అంతకు మించి శోధన, అంతకు మించిన పరీక్ష ఇంకేముంటుంది చెప్పండి? అదే గొప్ప పరీక్ష మనకు. రెండవది, అంతటి భయంకరమైన పరిస్థితులలో వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయి వర్షంలో తడుస్తూ ఇంటికి వెళ్ళి మరలా ఈరోజు ఉత్సాహంగా మీరు రావటం, మీలో ఉన్న ఆ విశ్వాసం, మీలో దేవుని వాక్యం ఎడలో ఉన్న ఆ భక్తి దేవునికి నచ్చింది. కనుక ప్రియులారా, ఈ విశ్వాసాన్ని, ఈ ప్రేమను, ఈ భక్తిని చిరకాలం మీరు కొనసాగించాలి. మీరు బ్రతికున్నంత కాలం దీనిని కలిగి ఉండాలి. ఎందుకంటే గొప్పదిగా మీరు మీ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి. క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అంటున్నాడు. అందుకే పౌలు, క్రీస్తు యేసు నుండి మనలను ఎవరు విడతీయలేరు. ఒక బంధుత్వం కానీ, ఒక ధన సంపాదన కానీ, భూమి మీద ఒక అధికారం కానీ, దేవుని వాక్యానికి భిన్నమైనది ఏదైనా, అది ఒక ప్రకృతి శక్తి అయినా, ఏది దేవుని వాక్యం నుండి మనలను వేరు చేయకూడదు, విడతీయకూడదు. అప్పుడు మనం దేవుని కుమారులు అనిపించబడతాం. గత 2 రోజులు మీరు నేర్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న కాలాన్ని బైబిల్ అనే ఈ పుస్తకంలో మనం చూసినప్పుడు
అంతా మనకు తేటతెల్లం అవుతుంది. ఎందుకు పరిస్థితులు ఇలా ఉన్నాయి? ఒక మేయర్ ఎందుకు కాల్చబడింది? ఆమె భర్త ఎందుకు నరకబడ్డాడు? ఒక వ్యక్తి అతి కిరాతకంగా ఎందుకు హత్య చేయబడ్డాడు? ఒక పసిమొగ్గపై ఎందుకు ఒక ఉపాధ్యాయుడు అరాచకత్వానికి పాల్పడ్డాడు? ఈ ప్రశ్నలన్నీ మనం బైబిల్ అనే ఈ పుస్తకంలో, తెరిచిన పుస్తకంలో, అద్దంలో మనం చూసినప్పుడు దేవుడు ప్రతిదానిని మన కొరకు రాయించాడు. మీరు భయపడొద్దు, మీరు కలత చెందొద్దు. ఎందుకంటే ఈ సంగతులు, ఇలాంటి వార్తలు, ఇలాంటి పరిస్థితులు ఈ సమాజంలో మీకు ఎదురవుతాయి. ఎందుకంటే ఇది మనుష్య కుమారుని రాకకు ముందున్న పరిస్థితి. మనుష్య కుమారుని రాకకు ముందున్న రోజులివి, చివరి గడియలివి. ఈ విశ్వ వినాశనానికి ముందున్న కాలంలో మనం ఉన్నాం. ఒకప్పుడు కాలం, ఒకప్పుడున్న మనుష్యులు, ఒకప్పుడున్న లోకం ఇలాగే ఉంది అని యేసు తన మాటలలో చెప్పాడు. ఆ రోజు ఆయన బ్రతికున్నప్పుడు ఆ సమాజానికి నోవహు దినములను చూడమన్నాడు, లోతు దినములను చూడమన్నాడు, ఇశ్రాయేలీయుల కాలాన్ని చూడమన్నాడు. అప్పుడు అలాగే జరిగింది. మనుష్య కుమారుని రాకకు ముందు కూడా అలాగే జరుగుతుంది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఒకటి ఉంది. అప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం ఒకటి ఉంది. అదేంటంటే అప్పుడున్న కాలానికి, ఆ రోజు మనుషులు ప్రవర్తించిన తీరుకు దేవుడు విశ్వ వినాశనాన్ని జరిగించలేదు, ఇంకా భూమి మీద మనుషులను ఉంచాడు. నోవహు కాలంలో నీతిమంతుడైన నోవహును అతని యొక్క కుటుంబాన్ని చంపకుండా ప్రజలందరినీ నాశనం చేసి నోవహును అతని కుటుంబాన్ని ఓడలో రక్షించాడు. ఎందుకంటే తరువాత మరలా నోవహు ద్వారా సంతానం రావాలి, పిల్లలు పుట్టాలి. ఇదిగో మనం ఆ సంతానంలోంచి వచ్చిన వారమే. లోతు విషయంకి వచ్చేసరికి 2 పట్టణాలను మాత్రమే నాశనం చేశాడు. అందులో లోతును అతని యొక్క కుటుంబాన్ని తప్పించాడు. విశ్వ వినాశనం జరగలేదప్పుడు, ప్రపంచం మొత్తం నాశనం కాలేదప్పుడు. కానీ ఇప్పుడు యేసు 2వ రాకడతో ఈ విశ్వం ముగింపబడుతుంది. మనం నించున్న ఈ భూమి, మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రకృతి లయము కాబోతుంది, నాశనం కాబోతుంది. అప్పటికీ ఇప్పటికీ ఉన్న ఒక ప్రధానమైన వ్యత్యాసం అది. అప్పుడు ప్రజలు చేసినటువంటి అకృత్యాలను బట్టి దేవుడు రక్షకులను పుట్టించాడు. ఆ రక్షకులు మాట వినని వారందరూ నాశనం అయ్యారు. గత 2 రోజులుగా మీరు నేర్చుకుంటున్నారు. నోవహు మాట వినని వారందరూ జలప్రళయంలో మరణించారు. లోతు మాట వినని వారు, అబ్రహాము, రక్షకుడైన అబ్రహాము మాట వినని వారు సొదొమ గొమొర్రా పట్టణాలలో నాశనం అయ్యారు. మోషే మాట వినని వారు, ఇశ్రాయేలీయులు ఆ అరణ్యంలోనే సంహరింపబడ్డారు. దేవుడు రక్షకులను పుట్టిస్తున్నాడు. ప్రజలను రక్షించాలనే ఆలోచన కలిగిన వాడు తండ్రి. దేవుడు ప్రజలను రక్షించాలనే ఆలోచన కలిగిన వాడు. మన పాపాన్ని చూసి, మన యొక్క వికృత చేష్టలను చూసి మొట్టమొదట ఆయనకు గుర్తొచ్చేది ఏంటంటే రక్షణ. ఎలా రక్షించాలి? ఈ భూమి మీద ఉన్న ఎన్నో శాస్త్రాలు, న్యాయశాస్త్రం ఉంది, ఒక వైద్యశాస్త్రం ఉంది, మనం రాసుకున్నటువంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ఒక నేరస్తుడు దొరికిన తర్వాత ఆ నేరస్తుడిని ఎలా రక్షించాలి అనేది ఎక్కడ ఉండదు. నేరస్తుడిని ఎలా శిక్షించాలి అనేది ఉంటుంది. అంతేనా కదా? అంతేనా కదా? నేరం చేసిన తర్వాత ఒక వ్యక్తిని పోలీసు వారు పట్టుకున్నారు. పోలీసు వారు ఆ వ్యక్తికి బేడీలు వేస్తారు, లాఠీతో 2 తగిలిస్తారు, పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా రక్షణ కార్యక్రమం ప్రారంభిస్తారా? లేదు లేదు. అతని కొరకు ఒక జైలు ఎదురు చూస్తుంది. ఆ గేటు తెస్తారు, ఆ ఓచలు కలిగినటువంటి ద్వారం తెరుస్తారు, ఆ లోపలికి తోస్తారు, వెళ్ళిపోయి పడిపోతాడు. ఆ తర్వాత దానిని గేటు వేసేస్తారు. తర్వాత రిమాండ్, కోర్టులో హాజరుపరచాలి.
న్యాయమూర్తి ఏమైనా రక్షణ కార్యక్రమం ప్రారంభిస్తాడా? న్యాయమూర్తి ఏమైనా రక్షణ కలిగినటువంటి సందర్భం, రక్షణ చెప్పేటువంటి మాటలు ఏమైనా చెబుతాడా? లేదు లేదు. న్యాయమూర్తి తాను చదువుకున్న న్యాయశాస్త్రంలో రక్షణకు సంబంధించిన మాటలు లేవు, శిక్షకు సంబంధించిన మాటలే ఉన్నాయి. ఐపీసీ సెక్షన్లో ఏమున్నాయి? శిక్షాస్మృతి అంటాడు, అందుకే దానండి రక్షణ స్మృతి కాదు అది. ఇండియన్ పెనల్ కోడ్, భారత శిక్షాస్మృతి, భారతదేశంలో మనం రాసుకున్నటువంటి శిక్షాస్మృతి. యూకే పెనల్ కోడ్, యుఎస్ఏ పెనల్ కోడ్, రష్యా పెనల్ కోడ్, ఆస్ట్రేలియా పెనల్ కోడ్. ప్రపంచవ్యాప్తంగా ఆ పటంలో చూసే ఆ దేశాలన్నిటిలో శిక్షాస్మృతులు ఉన్నాయి తప్ప రక్షణ లేదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. ఏం అర్థమైందండి దేవుడిని గురించి ఈరోజు సమాజానికి? ఎవరు అర్థం చేసుకున్నారు దేవుణ్ణి? ఎవరికైనా అర్థమైందా? దేవుడు అనగానే ఏదో మనకు కలిగిన దానిలో కొంత చిల్లర దులిపేస్తే అడ్జస్ట్ అయిపోయేవాడు అనుకున్నారు దేవుణ్ణి. కాదు. దేవుడన్న ఆ 3 అక్షరాల పదంలో ఆయనకు చాలా పెద్ద నిర్వచనం దాగి ఉంది. ఆయన అర్థం చేసుకోవాలంటే చాలా రీసెర్చ్ చేయాలి, పరిశోధించాలి, ఏళ్ల తరబడి ఆయన గురించి ఆలోచన చేయాలి. వరి గింజ ఎంత ఉంటుందండి? ధాన్యపు గింజ, వడ్ల గింజ ఎంత ఉంటుంది? చిన్నది. ఈ వరి గింజ గురించి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందండి కటక్లో. వరి గింజ ఎంత ఉంది? చిన్నది. ఈ వరి గింజను గూర్చి పరిశోధనాలయం ఉంది, రీసెర్చ్ సెంటర్. ఎక్కడ? కటక్లో ఉంది. ఒరిస్సా ప్రాంతంలో కటక్లో ఈ వరిని గూర్చి పరిశోధించేటువంటి పెద్ద భవన సముదాయాలు ఉన్నాయి. అందులో ఈ వడ్ల గింజలను గూర్చి పరిశోధన చేస్తుంటారు. అంటే ఎలా ఈ యొక్క వరి దిగుబడిని పెంచాలి, రైతులకు ఎలాంటి సూచనలు ఇవ్వాలి, ఏ ఎరువు వాడాలి, ఏ మందు వేయాలి, ఖరీఫ్లో ఏ పంట వేయాలి, ఎలా వేయాలి, రబీలో ఏ పంట వేయాలి, ఎలా వేయాలి. పరిశోధన. చిన్న వడ్ల గింజ గురించి ఎంత పరిశోధన, ఎంత పెద్ద భవనం, ఎంతమంది అధికారులు, రోజు ఎర్రబొగ్గుతో కార్లు వెళ్ళిపోతున్నాయి అందులోనికి. పరిశోధన, పుస్తకాలు తిప్పుతున్నారు. పరిశోధన. చాలా మంది ఉద్యోగస్తులు, కంప్యూటర్లు. చిన్న వడ్ల గింజ గురించి. మన ఆరోగ్యాన్ని చెరిచే పొగాకు ఉంది చూసారా? చుట్లు కాలుస్తుంటారు అందరూ, బీడీలు కాలుస్తుంటారు అందరూ, సిగరెట్లు కాలుస్తుంటారు అందరూ. పొగాకు, టొబాకో. ఈ పొగాకును గురించి పరిశోధన సంస్థ ఉంది. ఎక్కడ అనుకుంటున్నారు? రాజమండ్రిలోనే ఉంది. పొగాకును గూర్చిన పరిశోధన సంస్థ ఎక్కడుందో తెలుసా? భారతదేశానికి రాజమండ్రిలో ఉంది. టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇలా దేశవ్యాప్తంగా ఎన్నో పరిశోధనాలయాలు ఉన్నాయండి. రోగాలను గూర్చి పరిశోధించటం, రసాయనాలను గూర్చి పరిశోధించటం, ఔషధాలను గూర్చి పరిశోధించటం, విద్యను గూర్చి పరిశోధించటం, మానవ దేహాన్ని గూర్చి పరిశోధించటం, తిండిని గూర్చి పరిశోధించటం, జంతువులను గూర్చి పరిశోధించటం, పక్షులను గూర్చి పరిశోధించటం, భూమిని గూర్చి పరిశోధించటం, సముద్రాలను గూర్చి పరిశోధించటం, అంతరిక్షంలో ఉన్న గ్రహాలు నక్షత్రాలను గూర్చి పరిశోధించటం. దేవుని పరిశోధనా సంస్థ ఎక్కడ లేదు. ఉందా? గాడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడైనా ఉందండి? ప్రభుత్వం తరపున ఉందా? లేదు. ఇప్పుడు చెప్పండి, దేవునికి సమాజం ఇచ్చిన విలువేంటో. వడ్ల గింజకు ఉన్న విలువ దేవునికి లేదు ఇప్పుడు. అంతేనా? కాల్చి పారేసి ఇంత ముక్క పారేస్తాడు మరలా. ఆకెందుకు ఇదని నోట్లో నాని ఉంటుంది కదా ముసలాయికి, ఈ చుట్టపీకిని అలా పాడేస్తాడు. దానికి పరిశోధన సంస్థ ఉంది. దానికంటే దిగజారిపోయాడా దేవుడు? దానికంటే తక్కువ వాడా దేవుడు? దేవునికి పరిశోధనా సంస్థలు ఎక్కడా లేవు. అలాగని దేవుడు బాగా అర్థమైపోయాడా వీరికి? వడ్ల గింజ మాకు అర్థం కాలేదండి ఇంకా, అందుకే దీనిని గూర్చి పెద్ద భవనాన్ని కట్టాము, అందులో మేము పరిశోధన చేస్తున్నాం. ఇంకా ఈ చుట్టపీకి ఇంకా మాకు అర్థం కాలేదండి, అందుకే దీనిని గూర్చి రాజమండ్రిలో పెద్ద భవనాన్ని కట్టామండి, దేవుడు మాకు బాగా అర్థమైపోయాడండి అనడానికి ఏమైనా ఉందా? లేదు. దేవుడు మనిషి పాడైనప్పుడు శిక్షించటానికి ముందు రక్షించే ప్రణాళికను ప్రవేశపెడుతున్నాడు. చూడండి ఎంత గొప్పవాడండి ఆయన. మనిషి పాడైనప్పుడు, నోవహు కాలంలో మనుషులు పాడైపోయారు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? వెంటనే వీరిని శిక్షించాడా? లేదు. నోవహుకు చెప్పాడు,
నీవు ఓడ కట్టుకుంటూ వీరి దగ్గరకు వెళ్ళి నీవు వాక్యం చెప్పు, వాక్యం ప్రకటించు. ఎందుకంటే వారు నశించిపోవుట కంటే వారు రక్షించటం నాకు చాలా ఇష్టం. నేను కోరుకున్నది అదే. వారు రక్షింపబడాలి, వారు బ్రతకాలి, వారు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నేనున్న లోకానికి రావాలి. అది దేవుడు కోరుకున్నాడు. కానీ మనిషి మాట వినలేదు. దేనికైనా ఒక ఓర్పు, దేనికైనా ఒక సమయం, దేనికైనా కొంత పరిమితి ఉంటుంది. దేవుని యొక్క సహనానికి కూడా ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి లోపు మనిషి మారాలి, మనిషి మార్పు చెందాలి. లేదంటే అప్పుడు నిర్ణయం తీసుకుంటాడు ఆయన, ఇక వీడు మారడు. రక్షించటానికి నేను కొంత సమయాన్ని ఇచ్చాను. ఆ సమయంలో ఈ మనిషి మారకపోతే అప్పుడు శిక్షించే ప్రణాళికను ప్రవేశపెడుతున్నాడు. నోవహు కాలంలో అదే జరిగింది, లోతు కాలంలో అదే జరిగింది, మోషే కాలంలో అదే జరిగింది, ప్రవక్తలందరి కాలంలో అదే జరిగింది. దేవుడు ముందు రక్షకులను ప్రవేశపెడుతున్నాడు, శిక్షకులను కాదు. లాఠీ ఇచ్చి, తుపాకీ ఇచ్చి, బాంబు ఇచ్చి ప్రవేశపెట్టడం లేదు దేవుడు, పంపించడం లేదు దేవుడు. ముందు వాక్యం ఇచ్చి పంపిస్తున్నాడు. ప్రవక్తలందరినీ, నీతిమంతులందరినీ. చూడండి ఒక మంచి మాట. ఇశ్రాయేలీయులు చెడిపోయినప్పుడు దేవుడు ఎవరిని పంపిస్తున్నాడో ఒక చక్కని సందర్భంలో రాయించాడు దేవుడు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం చూడండి, 5వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. ఇట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. మిగిలిన వారు ఎటు వెళ్ళిపోయినా దేవుడు పట్టించుకోలేదు ఆనాది కాలంలో. కానీ ఇశ్రాయేలీయులు దారి తప్పితే, ఇశ్రాయేలీయులు కనుక దేవుడిని మర్చిపోతే దేవుడు సహించలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు వాగ్దానం ప్రకారం పుట్టినవారు. ఇశ్రాయేలీయులను దేవుడు తన వారిగా భూమి మీద వారిని తీసుకుని వచ్చాడు, తన వారిగా పెంచాడు, వారి ఆలన పాలన చూశాడు, వారికి ఏ కాలమందు ఏం కావలసినా వారికి పెట్టాడు. ఆహారం కావాలంటే ఆకాశంలోంచి కురిపించాడు. ఎప్పుడు ఏది జరగలేదు అలా. వారికి సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు సముద్రాన్ని పాయలు చేసేసాడు. మీరు మళ్ళీ వెళ్ళక్కర్లేదు, లేక బోట్ల మీద పడవల మీద వెళ్ళక్కర్లేదు, నడిచి వెళ్ళండి, మీరు నా కుమారులు. ఎండవేడిమికి వారు తట్టుకోలేకపోతే మేఘాన్ని ఏర్పరిచాడు, మేఘస్తంభం. చలి తీవ్రతకు వారు తట్టుకోలేకపోతే అగ్నిస్తంభం. నీళ్లు ఎక్కడా లేకపోతే అడవిలో, అరణ్య మార్గంలో బండ నుంచి నీళ్లు. చూసారా? ఇశ్రాయేలీయులు అంటే దేవునికి చాలా ప్రేమ. ఎందుకంటే ఇశ్రాయేలీయులు తనవారు. వీరి ద్వారా ప్రపంచమంతటికి నేను జ్ఞానం నేర్పించాలి అనుకున్న ఆ దేవుని మనసు ఇశ్రాయేలీయులకు ఇంకా అర్థం కాలేదు. అందుకే ఇశ్రాయేలీయులు ఏం చేశారు చూడండి. ఇన్ని చేసిన దేవుని మర్చిపోయారని రాయించాడు దేవుడు. మర్చిపోయారు. అందును గూర్చి 8వ వచనంలో యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన కోపం మండింది. ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితిని చూసి దేవుని కోపం మండింది. అందరిని చంపేశాడేమో చూడండి. కోపం మండినప్పుడు ఆయన అందరిని చంపాడేమో చూడండి. ఏమి రాయించాడు జాగ్రత్తగా చూడండి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన అరామ్నహారయిము యొక్క రాజైన కోషన్ రిష తాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసను. ముందుగా చిన్న పనిష్మెంట్ ఇచ్చాడు, వారిని చంపలేదు. ఒక రాజు చేతికి వారిని అప్పగించాడు. తరువాత ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కోషన్ రిషా తాయిమునకు దాసులుగా ఉండిరి. ఆ రాజుకి దాసులుగా మారిపోయారు. 8 సంవత్సరాలు ఉన్నారు, ఇంకా వారి ప్రవర్తన మారలేదు. చూడండి, వారిని ఇంకా కనిపెడుతూనే ఉన్నాడు దేవుడు. 2000 సంవత్సరంలో ఒక రాజు శత్రురాజుకి అప్పగించాడు అనుకుందాం. 2008 వరకు ఇంకా అలా చూస్తూనే ఉన్నాడు దేవుడు. మారతారా? వీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటారా? నా పిల్లలుగా మరలా బ్రతుకుతారా? దేవుడు చూస్తున్నాడు. ఇంకా వారు ఇంకా దాసులుగానే ఉండిరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా ఇశ్రాయేలీయులు అప్పుడు యెహోవాకు మొర్ర పెడుతున్నారు. నా వైపు తిరుగుతారేమో, నన్ను చూస్తారేమో, నేను వారిని రక్షించటానికే ఎల్లప్పుడూ ఆలోచన కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా ఏం చేశాడు చూడండి దేవుడు. యెహోవా కాలేబు తమ్ముడైన కనసు యొక్క కుమారుడకు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. ఎంత గొప్పవాడో చూడండి.
దేవుడిని మర్చిపోయిన జనుల ఎడల దేవుడు మొదట ఆలోచన కలిగి ఉన్నాడు, వారిని ఎలా రక్షించాలి. మరిచిపోయిన వారి దగ్గరకు రక్షకుడిని పంపిస్తే వారు వింటారా? వినరు. కనుక ముందు వారికి కష్టాన్ని కలిగించాలి. బాధలో అయితేనే వారికి నేను జ్ఞాపకం ఉంటారు. వారు బాధపడితేనే రక్షకుడిని పంపించినప్పుడు వారు దేవుని మాట వింటారు. కనుక 8 సంవత్సరాలు వారికి కఠినమైనటువంటి దాస్యత్వం నేను నియమించాలి, విధించాలి. ఒక రాజు చేతికి వారిని అప్పగించాలి. వారు ఆ దాస్యత్వంలోనికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. తండ్రి, మేము ఈ బాధలు భరించలేకపోతున్నాం. 8 సంవత్సరాలుగా నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావు, మమ్మల్ని పట్టించుకోవని మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. ఒక రక్షకుణ్ణి వారికి అనుగ్రహించాడు. అతని పేరు ఒత్నీయేలు. మరి రక్షకుణ్ణి అనుగ్రహించిన తర్వాత ఆ రక్షకుని మాటలు వింటూ తరతరాలు ఇంకా వీరు దేవుడిని మర్చిపోకూడదు. కానీ అనతి కాలంలోనే మరణ మర్చిపోయారు. వెంటనే ఒక శత్రురాజు చేతిలోనికి వెళ్ళిపోయారు, దాస్యత్వంలోనికి వెళ్ళిపోయారు, బాధ అనుభవిస్తున్నారు. దేవుడు ఒక రక్షకుణ్ణి పంపించాడు. ఇన్ని తెలుసుకున్న తర్వాత, ఎంత అనుభవించిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూడొచ్చా? మరలా దేవుణ్ణి మర్చిపోవచ్చా? కానీ ఏం జరిగిందో చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం, ఇంకా అధ్యాయం కూడా దాటలేదండి. ఒత్నీయేలు మృతునందెను. ఆ రక్షకుడు చనిపోయాడు. 11వ వచనం చూడండి. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. ఆ రక్షకుడు పుట్టిన తర్వాత అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతునందెను. రక్షకుడు ఎప్పుడైతే మృతునందాడో ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి. కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన యెగ్నోనును బలపరిచెను. శత్రురాజు మరలా ఇశ్రాయేలీయుల మీదకి వచ్చాడు. రక్షకుడు మరణించగానే మరలా ఇశ్రాయేలీయులు ఏమైపోయారు చూడండి, మరలా దోషులైపోయారని రాయబడింది. ఏంటండి నర సమాజం, రాక్షస సమాజం ఇది. రాక్షసుల కోసం దేవుడు రక్షకుల్ని పుట్టిస్తున్నాడు, వారిని మార్చటానికి, వారికి దేవుని జ్ఞానం నేర్పించటానికి. ఆ రక్షకుడు ఉన్నంతకాలం దేవుడు తన జ్ఞానాన్ని ప్రకటింపజేస్తున్నాడు ఆ రక్షకుని ద్వారా. ఆ రక్షకుడే గనుక లేకపోతే, ఆ రక్షకుడు మృతి నొందితే ఈ రాక్షస రాజ్యం పరిస్థితి ఏంటి చెప్పండి. అందుకే వెంటనే దేవుడు మరొక శత్రురాజుకి అప్పగించాడు. మరలా ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు. వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క జీవితం ఇంతే కదా. మరలా ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు. చూడండి ఏం జరిగిందో. 15వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడకు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. మరలా యెహూదుని రక్షకుడిగా నియమించాడు. ఇశ్రాయేలీయులు మరలా మొర్రపెట్టారు దేవునికి. రాక్షస రాజ్యం, మార్పు లేని రాజ్యం, దేవుని వాక్యం అర్థం కాని రాజ్యం, రక్షకుడు లేకపోతే బ్రతకలేని రాజ్యం. ఏమండి, ప్రారంభ కాలం నుంచి ఇదేనండి వాడుక ఈ మనుష్య జాతికి. ప్రారంభ కాలం నుంచి ఆదాము ఇచ్చిన జీన్స్ ఇవన్నీ. ఆదాములోంచి వచ్చాం మనం అందరం. ఆ ఆదాము మనస్తత్వాన్నే కలిగి ఉంటున్నాం ఎల్లప్పుడూ. ఆ కయీను మనస్తత్వాన్నే కలిగి ఉంటున్నాం ఎల్లప్పుడూ. దేవునికి తిరుగుబాటు, దేవుని వాక్యాన్ని మరిచిపోవటం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోవటం, దేవుడు భూమి మీదకు మనలను ఎందుకు పంపించాడు తెలియక బ్రతకటం. రాక్షస రాజ్యంలో మనం కూడా రాక్షసులుగా బ్రతకటం. దీనివలన మనకు ప్రయోజనం లేదు. దీనివలన మనం నాశనం అవుతాం తప్ప, దీనివలన మనం నష్టపోతాం తప్ప, దీనివలన మనకు ప్రయోజనం లేదు. అందుకే దేవుడు చాలా కాలం ఓరింపట్టాడు, చాలా కాలం ఓర్పు తీసుకున్నాడు. రక్షకులను పంపిస్తున్నాడు. ఆ రక్షకులు చనిపోయిన తర్వాత, ఆ రక్షకులు వెళ్ళిపోయిన తర్వాత మనుషులు మరలా యథావిధిగా మారిపోతున్నారు. అంతే కదండి. ఎంతమంది రక్షకుల్ని పంపించాడండి ఆయన, ఎంతమంది రక్షకుల్ని పంపించాడు. ప్రవక్తలందరూ రక్షకులే, న్యాయాధిపతులందరూ రక్షకులే, ప్రవక్త్రులందరూ రక్షకులే, నీతిమంతులందరూ రక్షకులే. ఎంతమందిని పంపించాడు, ఎంతమందిని పంపించాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు అనేక మందిని దేవుడు పంపిస్తూ వచ్చాడు. రక్షకులుగా 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 పంపిస్తూ వచ్చాడు. రక్షకుడు వస్తున్నాడు. ఆ రక్షకుని మాటలు కొద్దిమంది వింటున్నారు. మిగిలిన సమాజం అంతా ఇంకా రాక్షసత్వంలోనే ఉంటుంది. ఈ రక్షకుడు చనిపోతున్నాడు. ఆ తర్వాత వారందరూ ఆయన మాటలు మర్చిపోతున్నారు. వీరు కూడా మరలా రాక్షసులుగా మారిపోతున్నారు. కనుక దేవుడు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. ఎంతో మందిని నేను పంపించాను. ఒక మోషేను పంపించాను, ఒక అబ్రహామును పంపించాను, ఒక దావీదును పంపించాను. ఎంతో మందిని ఈ భూమి మీదకి నేను పంపించిన ఒక శాశ్వతమైన పరిష్కారం అంటూ ఇప్పటి వరకు నాకు దొరకలేదు.
మనుషులు పుడుతున్నారు, చిన్ననాడే వారు చెడిపోతున్నారు, యుక్త వయసుకు వచ్చిన తర్వాత వారు భయంకరులు అవుతున్నారు, నరరూప రాక్షసులుగా మారిపోతున్నారు, సమాధిలో కలిసిపోతున్నారు. దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఉండాలి, ఒక శాశ్వతమైన పరిష్కారం ఉండాలి. అందుకే నేను పరలోకమందున్న నా కుమారుణ్ణి పంపించాలి. భూమి పుట్టింది మొదలుకొని, మొట్టమొదటి మానవుడైన ఆదాము పుట్టింది మొదలుకొని అప్పటి వరకు ఏ మనిషి రాని విధంగా ఒక మంచి రక్షకుడిని నేను పంపించాలి. అతని పేరే రక్షకుడు కావాలి. చూసారా, దేవుడు అందుకు తన కుమారుని పంపించాడు భూమి మీదకి. యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నారు? డిసెంబర్ మాసం రాబోతుంది. మన ముందు డిసెంబర్ మాసం ఉంది కదండి. మీరందరూ క్రైస్తవ్యానికి పరిచయస్తులు. క్రైస్తవ్యం మీ అందరికీ తెలుసు. చిన్ననాటి నుండి మనం పుట్టిన దగ్గర నుంచి, క్రైస్తవ్యం మనకు పరిచయమైన దగ్గర నుంచి డిసెంబర్ మాసం రాగానే మనకు యేసుక్రీస్తు జననం గుర్తొస్తుంది, యేసుక్రీస్తు యొక్క ప్రారంభం గుర్తొస్తుంది. అన్ని గ్రీటింగ్ కార్డుల్లో, టీవీలలో, మీడియాలో, సమాజం నోట ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి తెలిసింది ఏంటంటే యేసుక్రీస్తు ఒక బాలుడుగా జన్మించాడు. యేసుక్రీస్తు ఒక బాలయేసు, ఒక పశువుల పాకలో పరుండబెట్టబడినవాడు, యోసేపు మరియలకు పుట్టినవాడు, ఒక మహనీయుడు. అంతవరకే తెలిసింది ఈ సమాజానికి. ఈ ప్రపంచానికి, ప్రభుత్వాలకు, విద్యావేత్తలకు, చాలామంది సోకాళ్ళు ఇప్పటి వరకు వచ్చిన అనేక మందికి యేసును గూర్చి తెలిసిందంతే. డిసెంబర్ 25వ తేదీన ఆయన పుట్టాడు. పుట్టిన తర్వాత మరలా డిసెంబర్ 25 వస్తుంది, మరలా పుడతాడు. మరలా డిసెంబర్ 25 వస్తుంది, మరలా పుడతాడు. అసలు యేసుక్రీస్తు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ఎవరో తెలుసా? యేసుక్రీస్తుకు ముందు ఎంతో మంది రక్షకులుగా భూమి మీదకు వచ్చారు. వారు చేయలేని ఒక మహా ఘనకార్యాన్ని భూమి మీద నెరవేర్చడానికి వచ్చాడు ఆయనే యేసుక్రీస్తు. నోవహును రక్షకునిగా భూమి మీద పంపించాడు దేవుడు. ఎంతమందిని రక్షించాడు నోవహు? బాగా ఆలోచించండి మీరు. నోవహును రక్షకునిగా భూమి మీద దేవుడు తయారు చేశాడు, భూమి మీదకి పంపించాడు. నోవహు నీతిమంతుడండి. నోవహు వాక్యాన్ని ప్రకటించాడండి. ఎంతమందిని రక్షించాడు చెప్పండి? నోవహు తన ఇంటి వారిని కాపాడుకున్నాడు అంతే. ఎవరిని కాపాడాడు? ఎంతమందిని కాపాడాడు? ఇంటి యజమాని కనుక ఇంటి వారు కూడా యజమాని చెప్పింది నమ్మారు. వీరు ఒకవేళ బయటి వారు అనుకోండి, వారు నమ్ముతారా? నోవహు భార్య కానీ, నోవహు కుమారులు కానీ నమ్ముతారా దేవుని మాటలు? నమ్మరు. కుటుంబంలో ఉన్నారు కనుక నమ్మారు. బాగా ఆలోచించాలి మీరు. బయట వారిలో ఒక్కరిని రక్షించగలిగాడు నోవహు. దిస్ ఈస్ ద ఇన్కేపబిలిటీ ఆఫ్ నోవా. బాగా ఆలోచించాలి మీరు. నోవహు యొక్క అసమర్థత. ఎవరిని రక్షించలేకపోయాడు, ఒక్క కుటుంబాన్ని రక్షించగలిగాడు. దేవుడు ఒక్కసారి ఆలోచించాడండి. వారందరూ తేలిపోతున్నప్పుడు, నీటిలో శవాలుగా తేలిపోతున్నప్పుడు దేవుడు ఒక్కసారి చూశాడండి. ఈ సర్వ మానవాళిని చూశాడండి. నోవహు ఎంతమందిని రక్షించాడు? ఒక్క కుటుంబాన్ని రక్షించుకున్నాడా? వాక్యం చెప్పి వీరందరిని రక్షించలేకపోయాడా? ప్రజలు అలాంటి వారే, రాక్షసులే. ఈయన చెప్పిన వాక్యం వారు వినలేకపోయారు, రక్షించలేకపోయాడు నోవహు. బాధపడ్డాడు దేవుడు. మనసులో ఆ బాధను ఉంచుకున్నాడు అలా. ఆ తర్వాత మోషే వచ్చాడు. ఇశ్రాయేలీయులు అందరిని నడిపిస్తున్నాడు. అరణ్య మార్గంలో ఇశ్రాయేలీయులు అందరిని నడిపిస్తున్నాడు. మోషే ఒక్కసారి నేను దేవునితో మాట్లాడాలి, దేవుని దగ్గరకు వెళ్ళాలి, రాతి పలకలు తీసుకుని రావాలి, ధర్మశాస్త్రం మీ దగ్గరకు తీసుకుని రావాలి అని ఆయన కొండ ఎక్కినప్పుడు క్రింద వీరి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అహరోను కూడా మారిపోయాడు. ఎవరు ఇంతకీ అహరోను? మోషేతో పాటు ఒక సహాయకారిగా వెళ్ళినవాడు, ఎన్నో అద్భుతాలు చూసినవాడు. అసలు ఇశ్రాయేలీయులలో ఎవరు తప్పిపోయినా కానీ అహరోను తప్పిపోకూడదు. అలాంటిది అహరోనుతో పాటు ఇశ్రాయేలీయులందరూ ఒక గాడిద బొమ్మను తయారు చేసుకుని, మోషే ఏదో కొండెక్కాడు, రాతి పలకలు తీసుకొస్తానన్నాడు, అతడు వస్తాడో రాదు తర్వాత పెరుమాళ్ళకి ఎరుక కనుక మనం ఈలోపు ఒక దూడను తయారు చేసుకుందాం, మీ బంగారం అంతా ఒలిచి ఇచ్చేయండి, మనం ఒక పోత దూడను తయారు చేసుకుని దానిని మురుక్కి దానిని తీసుకుని వెళ్దామందాం ముందుకి. చూసారా ఎంతమంది మారారు? మోషే అనే రక్షకుని ద్వారా ఎంతమంది మారారు? ఆ కనాను దేశానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసా? ఆ కనాను దేశంలో ప్రవేశించటానికి ఎంతమంది అర్హత పొందారో తెలుసా? కేవలం 2, కాలేబు, యెహోషువ.
మిగిలిన ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఏమని మాట్లాడాడో తెలుసా? వీరెవరు ప్రవేశించకూడదు, వీరందరూ దోషులు. అంటే దేవుడు మోషేను రక్షకునిగా పంపించినప్పుడు మోషే రక్షించింది ఎంతమందిని? ఇద్దరిని. బాగా ఆలోచించాలి మీరు దీనిని. లోతు దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనుష్య కుమారుని రాకకు లోతుకు సంబంధానికి, లోతు యొక్క పరిస్థితికి యేసుక్రీస్తు వారు సంబంధాన్ని చెప్పారు కనుక లోతు దగ్గరకు మనం వెళితే, సొదొమ గొమొర్రా పట్టణాలు రెండింటినీ కాపాడగలిగాడా లోతు? అస్సలు లేదు. వారికి చెబితే వారు ఏమంటున్నారు? నీ కుటుంబాన్ని, నీ దగ్గరకు వచ్చినటువంటి ఆ అతిథులను అందరిని మేము చేర్చుతామంటున్నారు. వారికి వాక్యం చెప్పి బ్రతికించలేకపోయాడు లోతు. చూసారా? పైగా లోతు మాట కాబోయే అల్లుళ్ళే వినలేదు, ఎగతాళి చేశారు, వారిని రక్షించలేకపోయాడు. ఇక లోతుతో పాటు వచ్చేది ఎంతమంది? లోతు యొక్క భార్య, లోతు ఇద్దరు కుమార్తెలు, అంటే మొత్తం టోటల్గా 4 అయ్యారు. ఇందులో లోతు భార్య మరల ఎవరో తెలుసా? ఉప్పు స్తంభం. లోతు భార్య చివరి వరకు రాలేకపోయింది, భర్తతో పాటు చివరి వరకు ప్రయాణం చేయలేకపోయింది. వెనక నా బంగారం, నా ఇల్లు, నేను పెట్టిన కుంపటి, నా ఆస్తులు, నా పట్టణం, నా బంధువర్గం, నా అమ్మలక్కలు, కుళాయి దగ్గర నీళ్లు, ఇంటి దగ్గర వదిలి వచ్చేసినటువంటి అన్ని సామాన్లు ఎలా ఉన్నాయో ఏంటో. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది తల్లి, అక్కడే అలా స్తంభం అయిపోయింది. ఎంతమందిని రక్షించాడు లోతు? తన కుటుంబంలో తన భార్యను కూడా రక్షించుకోలేకపోయాడు. ఒకవేళ భార్యతో పాటు ఉండిపోయాడు అనుకోండి, ఇతను కూడా స్తంభం అయిపోతాడు. అందుకే నాకెందుకు బాబు అని ఇతను వెళ్ళిపోయాడు. నన్ను నేను రక్షించుకోవాలిగా, నా కుటుంబం మాట పక్కనెట్టు, నా భార్య మాట పక్కనెట్టు, నేను ముందు రక్షింపబడాలి, లేకపోతే దేవుడు ఊరుకోడు. దేవుడి మాట శాసనం. లోతు ఎంతమందిని రక్షించగలిగాడంటే 2 కుమార్తెలను రక్షించుకోగలిగాడు. బాగా ఆలోచించాలి మీరు ఈ విషయాలు. దేవుడు ఎంతమంది ప్రవక్తలను, ఎంతమంది నీతిమంతులను, ఎంతమంది రక్షకులను పంపిస్తున్నా, ఇదిగో పంపించాడు. ఒత్నీయులను పంపించాడు, వెంటనే తిరిగిపోయారు. మరలా ఒత్నీయులు చనిపోయాడు, తిరిగిపోయారు. తర్వాత ఏహూదును పంపించాడు, ఏహూదు చనిపోయాడు, తిరిగిపోయారు. మరలా ఎంతమంది రక్షకులను పంపించినా పేరుకే రక్షకులు అవుతున్నారు, వారికి వారు రక్షింపబడుతున్నారు, కానీ సమాజంలో ఎంతో మందిని వారు రక్షించలేకపోతున్నారు. అందుకే నా కుమారుడే వెళ్ళాలి. కరెక్ట్గా రక్షకుడు అనేటువంటి పదానికి అర్థాన్ని ఇవ్వాలంటే నా కుమారుడు వెళ్ళాలి అనుకున్నాడు దేవుడు. ఎప్పటి నుంచో ఓర్పు తీసుకుంటున్నాడండి ఆయన. ఎప్పటి నుంచో ఈ బాధనంతటిని మనసులో ఉంచుకుంటున్నాడండి ఆయన. నా కుమారుణ్ణి పంపించాలి, అందుకండి యేసు వచ్చాడు, అందుకు యేసుక్రీస్తు వచ్చాడు. ఇక మీదట ఎవరైనా డిసెంబర్ 25 గురించి మిమ్మల్ని అడిగితే ఈ విషయం చెప్పండి. గ్రీటింగ్ కార్డులో ఉన్న విషయం చెప్పకండి. మీరు చూసిన చిన్న చిన్న కథలను గురించి చెప్పకండి, అది అందరికీ తెలుసు. యోసేపుకు పుట్టాడు, మరియకు పుట్టాడు, 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, గాడిద మీద వారు వెళ్ళారు, ఇవన్నీ అందరికీ తెలుసు. మరి మీరు చెప్పాల్సిన మహాజ్ఞానపు సంగతి ఏంటో తెలుసా? ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వడూ చేయలేని ఘనకార్యాన్ని సాధించటానికి యేసు ఒక రక్షకుడిగా పుట్టాడు. ఒకరినో, ఇద్దరినో, ముగ్గురునో రక్షించటానికి కాదు, ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యానికి ఆకర్షింపబడిన ప్రతి ఒక్కరిని రక్షించటానికి. అందులో ఈరోజు మనం ఉన్నాం. ఎప్పటి నుంచి రక్షిస్తున్నాడు చూడండి. ఆయన పుట్టిన దగ్గర నుంచి, ఈ భూమి మీదకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు స్టిల్ కంటిన్యూ, ఇప్పటి వరకు ఆయన రక్షిస్తూనే ఉన్నాడండి. అది రక్షకుడంటే. ఇప్పుడు చూద్దాం దేవుని వాక్యంలో యేసును గురించి రాయబడిన కొన్ని మంచి సంగతులు చూద్దాం. తండ్రి అయిన దేవుడు ఏమని రాయించాడో చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము అంటున్నాడు యోహాను. ఏమన్నాడు? మరియు తండ్రి యేసును ఎలా పంపించాడు? లోకరక్షకుడుగా ఉండుటకు పంపించాడు. 2 పట్టణాలకు రక్షకుడు కాదు, ఒక జాతికి రక్షకుడు కాదు, ఇశ్రాయేలు జాతికి రక్షకుడు కాదు. ఏమండి? లేక ఏదో అమెరికా దేశాన్ని రక్షించడానికి వచ్చిన వాడు కాదు, విదేశీ మతస్థుడు కాదు యేసుక్రీస్తు. లోకరక్షకుడు, లోకరక్షకుడు, సర్వలోకమునకు రక్షకుడైన, రాక్షస రాజ్యానికి రక్షకుడైన,
అందుకే యోహాను యేసును గూర్చి ఇస్తున్న సాక్ష్యం చూడండి ఏమంటున్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఇదే మా సాక్ష్యం. యేసుక్రీస్తు లోకానికి ఒక రక్షకుడిగా పంపించబడ్డాడు, ఒక రక్షకునిగా పంపించబడ్డాడు. లోకమంతటికీ రక్షకుడేనా అంటున్నాడు. మరొక మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనుష్యులందరికీ రక్షకుడు. ఎవరైనా మనుషులందరికీ రక్షకుడు. ఈ మనుష్యులలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? ఒకప్పుడు పుట్టిన రక్షకులు కూడా ఉన్నారు. మనుషులందరికీ రక్షకుడు అన్నాడు చూడండి. ఆ రోజు లోతు అబ్రహాముకు రక్షకుడు కాదు, అంతేనా? ఆ రోజు లోతు ఎవరిని రక్షించగలడు? సొదొమ ప్రాంతాన్ని రక్షించగలడు, గొమొర్రా ప్రాంతాన్ని రక్షించగలడు. అతనుకున్న పరిధి. ఒకనాడు యెహూదు ఎవరిని రక్షించగలడు? ఆ ఇశ్రాయేలు జాతిని రక్షించగలడు. ఒకరోజు ఉన్నటువంటి ఒత్నీయేలు ఎవరిని రక్షించగలడు? అతని చుట్టూ ఉన్న సమాజాన్ని రక్షించగలడు. కానీ శత్రు దేశపు రాజును రక్షించగలడా? లేదు. కానీ యేసుక్రీస్తుకున్న గొప్పతనం చూడండి, ఆయన ఎలాంటి వాడో చూడండి. మనుషులకందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు. యేసునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారందరినీ రక్షించేవాడు ఆయన. రక్షించేవాడు అనే మాటకు ఎంత అర్థం ఉందో చూడండి. నిత్యాగ్ని నరకంలో మన ఆత్మ ఆహుతి కాకుండా కాపాడేవాడు అని అర్థం. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ రక్షణ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఆయన కనుక లేకపోతే, ఆయన ఈ భూమి మీద కనుక రాకపోతే ఎవరికి పరలోకం లేదండి. అంత గొప్ప శక్తి ఆయన. అబ్రహాముకే పరలోకం లేదు, దావీదుకే పరలోకం లేదు, ఒత్నీయేలుకు పరలోకం లేదు, యెహూదుకు పరలోకం లేదు, మోషేకు పరలోకం లేదు, నోవాహుకు లేదు, లోతుకు లేదు, అబ్రహాముకు లేదు, ఎవరికీ లేదు పరలోకం. మనుషులకు అందరికీ ఆయన రక్షకుడు. విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. మీరు ఇంతవరకు వచ్చింది, ఇంత కష్టాన్ని మీరు పడుతున్నది ఎందుకంటే ఆ రక్షకుని కొరకు, ఆ రక్షకుని చెంతకు మీరు వచ్చారు. ఆ రక్షకుని రక్షణలో ఉండడానికి మీరు వచ్చారు. ప్రపంచంలో ఎవరు ఈ రక్షణను ఇవ్వలేదు. ఎవరైనా సరేనండి, సోకాళ్ళు ఇప్పటి వరకు నేనే చాలా మందిని విన్నాను, నేనే చాలా మంది దగ్గరకు వెళ్ళాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా నీవు నన్ను నమ్ముకో, నీకు ఏం కావాలంటే అది ఇస్తానన్నారు. నీవు నన్ను నమ్ముకో, నీకు రోగం పోవాలా, రోగం తీర్చేస్తాను. నీవు నన్ను నమ్ముకో, ఆపదొచ్చినప్పుడు ఆదుకుంటాను. నీవు నన్ను నమ్ముకో, ఉద్యోగం ఇస్తాను. నీవు నన్ను నమ్ముకో, పైసలు ఇస్తాను. నీవు నన్ను నమ్ముకో, జీవితంలో సుఖంగా నీవు బ్రతుకుతావు. టీవీలో అప్పుడప్పుడు మీకు చూపిస్తున్నారుగా, ఒక యంత్రం కొనుక్కోమంటాడు మిమ్మల్ని. ఇద్దరు కూర్చుంటారు బాసిమటం వేసుకుని, ఇటువైపు ఆడ స్త్రీమూర్తి, ఇటువైపు పురుష పొంగవుడు. ఇద్దరు నీట్గా వస్త్రాలతో కూర్చొని అందరికీ నమస్కారం చెబుతారు. చెప్పి మా దగ్గర ఒక యంత్రం ఉంది, దీన్ని కొనుక్కోండి. మంత్రం అక్కర్లేదు, మీ దగ్గర నుండి డబ్బులు పంపించండి. ఎంత పంపించాలి? రూపాయి 2 రూపాయలు కాదు, 3000, 4000, 5000 పంపిస్తే ఇది మీ జేబులో పెట్టుకుంటే మీ దగ్గరకి ఇంకా ధనరాశులు, నోట్ల కట్టలు. మీరు వద్దనుకున్నా సరే మీ బీరువా నిండిపోతుంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ నిండిపోతుంది. ఇదే కదండి చెప్పారు అందరూ. మమ్మల్ని నమ్ముకుంటే మీకు ఇది కలుగుతుంది, అది కలుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుందని చెప్పారు తప్ప మీ ఆత్మ రక్షింపబడుతుందని ఎవ్వరూ చెప్పలేదు. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకున్న గొప్పతనం అదే. మీకు ఏమి ఇస్తానన్నాడు ఆయన? పైసలు ఇస్తానన్నాడా? రోగాలు తీరుస్తానన్నాడా? లేదు. యేసు ఈ భూమి మీదకి వచ్చింది మనుషులందరికీ రక్షణనివ్వటానికి. విశేషమైనది ఇది, ఎవరు ఇవ్వలేనిది ఇది. అందును బట్టి మీరు నమ్ముకున్న యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ఈ ప్రపంచానికి మీరు చెప్పాలి. ఎవరికి సాటి అయిన వాడు కాదాయన, ఎవరి దగ్గర ఉంచదగిన వాడు కాదాయన, ఎవరితో పోల్చదగిన వాడు కాదాయన. ఈ సుప్రీం హీరో. ఆయనకున్న ఘనత, ఆయనకున్న ఆధిక్యత ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎందుకంటే వారి మాటల్లో చెప్పేస్తున్నారు వాళ్ళు. మీరు మా దగ్గరికి రండి, మీ ఆత్మ రక్షింపబడుతుందని ఎవరైనా చెప్పారా? ఎవరికి లేదు. ఎవరికి అంత ధైర్యం లేదు, ఎవరి దగ్గర అంత జ్ఞానం లేదు. యేసు చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పాడు.
నేను ఎందుకు వచ్చానంటే, ఈ భూమి మీద నేను ఎందుకు అడుగు పెట్టానంటే, మనుషులందరినీ రక్షించుటకు, వారు నమ్మితే విశ్వాసులైతే వారి పక్షముగా వారిని రక్షించుటకు విశేషముగా నేను ఈ భూమి మీదకి వచ్చానంటున్నాడు యేసుక్రీస్తు. అందుకే అతని పేరే రక్షకుడు. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును. ఎవరిమే? మరియా. 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న మరియా ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఇంతకీ యేసు అంటే అర్థం ఏంటి? ఆ 2 అక్షరాల పదానికి అర్థం ఏంటి? కింద చూడండి, ఫుట్ నోట్లో రాయబడి ఉంది. 2వ వచనం 2వ ఫుట్ నోట్లో ఉంది చూడండి. యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థము. దేవుడు పేరు ఎలా పెట్టాడో చూడండి. యేసు అంటే ఎవరు అనుకున్నారు? ఎంతకీ రక్షకుడు. ఆ 2 అక్షరాల పదానికి ఉన్న మీనింగ్ అదే. సేవియర్, రక్షకుడు, మిమ్మల్ని రక్షించేవాడు. ఎక్కడ నుండి రక్షించేవాడు? భూమి మీద ఉన్న చిన్న చిన్ని కోరికల నుండా, చిన్న చిన్ని అవసరతల నుండా, చిన్న చిన్ని అపాయాల నుండా కాదు 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 కాదు. నిజానికి చెప్పాలంటే భూమి మీద ఇంకా మీరు కష్టపడాలి. నిజానికి మాట్లాడాలంటే యేసును నమ్ముకున్న తర్వాత మీరు ఇంకా పేదవారైపోతారు, మీరు కష్టాల పాలవుతారు. ఎందుకంటే మీరు మహోన్నతమైన లోకం కోసం ఎదురు చూడాలి. దేవుని కోసం ఎన్నో కష్టాలను మీరు ఎదుర్కోవాలి. విశ్రాంతిని పొందడానికి ముందు మీరు ఎంతో కష్టపడాలి. అందుకే యేసు అనే శబ్దమునకు రక్షకుడని అర్థము. అందుకే మరియా ఆ పుట్టిన కుమారునికి యేసు అని పేరు పెట్టింది. ఈయన యేసు. యేసు అంటే రక్షకుడు. ఎవరికి రక్షకుడు? మనుషులందరికీ రక్షకుడు. ఎవరు యేసును పిలుస్తారు, ఎవరు యేసు దగ్గరకు వస్తారు, ఎవరు యేసును అంగీకరిస్తారు, ఎవరు యేసు నామములోనికి బాప్తిస్మం పొందుతారు, ఎవరు యేసును తమ రక్షకునిగా విశ్వసిస్తారో, హృదయంలో అంగీకరిస్తారో, తమ బ్రతుకు కాలం అంతా యేసును ధరించుకుని బ్రతుకుతారో వారు రక్షింపబడతారు. వారు రక్షింపబడతారు. అందుకు దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు. తన కుమారుని పంపించడంలో ఆవశ్యకత అదే. మోషేను పంపించిన దేవుడు ఎందుకు ఊరుకోలేదనుకుంటున్నారు? దావీదును పంపించిన దేవుడు ఎందుకు ఊరుకోలేదనుకుంటున్నారు? దావీదు వెళ్ళాడు కదా, నా కుమారుడు ఎందుకు అనుకోలేదు దేవుడు? ఎందుకంటే దావీదు వలన ఏం కాలేదండి. ఒక సొలొమోను వలన ఏం కాలేదండి. ఒక యెషయాను పంపించడం వల్ల ఆయనకు ఒరిగిందేమీ లేదండి. చాలా తక్కువ, శేషం. ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు, నీతిమంతులు ఎంతమంది పుట్టారు. ఆదాము తర్వాత ఎంతో మంది భూమి మీదకి వచ్చారు. కానీ ఎవరి వలన కానిది నా కుమారుడే చెయ్యాలి అనుకున్నాడు దేవుడు. యేసు స్వయంగా తన మాటలలో ఒక మంచి మాట చెబుతున్నాడు చూడండి. యేసుక్రీస్తే మత్తయి సువార్తలో తన శిష్యులతో ఒక మంచి మాట అంటున్నాడు. సందర్భానికి సహితమైనటువంటి మంచి మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి అన్నాడు. చూడండి, యేసును పంపక ముందు దేవుని మదిలో ఉన్న ఆలోచన ఇది. దేవుడు పడిన బాధది. యెరూషలేమా యెరూషలేమా, ఎన్నిసార్లు రక్షకుల్ని మీ దగ్గరికి పంపించాను. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతున్నావు తప్ప ప్రవక్త చెప్పిన మాట నువ్వు విన్నావా? లేదు. అవసరమైతే ప్రవక్తను చంపేస్తున్నావు, రాళ్లతో కొట్టి చంపేస్తున్నావు, రంపములతో కోసి చంపేస్తున్నావు, సిలువ వేసి చంపేస్తున్నావు, ఆకలి దప్పులతో చంపేస్తున్నావు, సింహములో గుహలో పడవేసి చంపేస్తున్నావు, ఖైదులో వేసి చంపేస్తున్నావు, తలని తెగ నరిగించి చంపేస్తున్నావు. ప్రవక్తలను నీ దగ్గరకు పంపిస్తే, రక్షకులను నీ దగ్గరకు పంపిస్తే ఈ రాక్షస రాజ్యం ఏం చేసింది? ప్రవక్తలందరినీ చంపేస్తుందట. చూడండి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? ఎన్నోసార్లు నిన్ను రక్షించాలనే కోరుకున్నాను తప్ప నిన్ను శిక్షించాలని ఏనాడు నేను కోరుకోలేదు. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనడో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని గాని ఎన్నో మారులు. అందులో మోషే, అందులో నోవహు, అందులో లోతు, అందులో అబ్రహాము ఎన్నో మారులు నేను చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. మాకు వద్దు అన్నారు ఆ రక్షణ. అందుకే నా కుమారుని పంపించాలి. ఇప్పుడు ఒక మంచి ఉపమానం, యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం మనం చదవాలి.
ఆ ఉపమానంలో మనకు అర్థమయ్యేటట్టుగా ఆయన ఈ మహాజ్ఞానాన్ని మనకు నేర్పిస్తున్నాడు. పరలోక రాజ్యపు సంగతిది. ఆ రాజ్యానికి సంబంధించిన సంగతి ఒక ఉపమానం ద్వారా అయితేనే మనకు అర్థమవుతుంది. అందుకే యేసు చెప్పిన ఆ ఉపమానాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే మత్తయి సువార్త 21:33 నుంచి, మరి ఒక ఉపమానం వినుడి, ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. ఎవరైనా ఆయనే దేవుడు, పరలోకమందున్న తండ్రి. బాగా అర్థం చేసుకోవాలి మీరు ఉపమానాన్ని. ఇది అర్థమైతే ఈ పాఠం మీకు అర్థమవుతుంది. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. ఈ భూమికి అధిపతి, ఈ సర్వ సృష్టికి అధిపతి, ఈ ప్రకృతి అంతటికి యజమాని ఆయనే. ఇంటి యజమాని. మీరు అనుభవిస్తున్న ప్రకృతి ఆయనదే, మీరు పీలుస్తున్న గాలి ఆయనదే, మీరు గ్లాసులో వేసుకుని గడగడా తాగుతున్న నీరు ఆయనదే, మీ పంటి కింద నలుగుతున్న మాంసపు ముక్క ఆయనదే. మీది కాదది అనుకుంటారు మీరు. ఇది నాది కదా, నేను కష్టపడి సంపాదించుకుని డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులతో కిరాణా షాపుకు వెళ్ళి కొనుక్కుని తెచ్చుకున్నాను కదా, ఇది నాది కదా, దేవునిది అంటాడేంటి ఈయన? సభలో చెప్తున్నారు కనుక ఏం మాట్లాడకూడదు, ఈయన అలాగే చెప్తాడు అనుకుంటున్నారా? నేను నిజమే చెప్పాను. మీ మైండే మసకబారింది. ఆ మసకు తొలగించాలిగా ఇప్పుడు, ఆ మబ్బు తొలగించాలి మీకు. ఏంటి మరలా చెప్పండి. మీరు కొనుక్కున్నారా? డబ్బు సంపాదించి ఆ డబ్బులతో మీరు కొనుక్కున్నారా? ఓకే, కొనుక్కున్నారనుకుందాం. ఏం కొనుక్కున్నారు? ఉదాహరణకి ఒక 100 రూపాయలు తీసుకెళ్ళి రైస్ బ్యాగ్ కొనుక్కున్నారనుకుందాం. వరిగింజలు, ఆహారం, రైస్ కొనుక్కున్నారనుకుందాం. ఏమండి, బియ్యపు గింజలు కొనుక్కున్నారనుకుందాం. కేజీ 30 రూపాయలు చెప్పిన ఒక 3 కేజీలు కొనుక్కున్నారనుకుందాం. 100 రూపాయలకి 5 పట్టుకెళ్ళారు, 10 రూపాయలు మిగిలింది తిరిగి తీసుకొచ్చుకున్నారు. 30 రూపాయలు కేజీ చొప్పున 90 రూపాయలు పెట్టి 3 కేజీలు మీరు బియ్యం కొనుక్కున్నారా? ఎవరి దగ్గర కొనుక్కున్నారు? కిరాణా షాపులో కొనుక్కున్నారు. కిరాణా షాపులో అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? రైతు అమ్మాడు అతనికి. రైతు అతని దగ్గరికి తీసుకొస్తేనేనా కిరాణా షాపు దగ్గర ఉంటాయి? లేదా కిరాణా కొట్లు ఏమైనా మొలుస్తున్నాయా? గోనె సంచులు ఏమైనా పుట్టుకొస్తున్నాయా? లేదు, రైతు అమ్మాడు అతనికి. రైతు ఎంతకు అమ్మాడు? ఒక 20 రూపాయలకు 25 రూపాయలకు అతను అమ్ముంటాడు ధాన్యపు మిల్లుకి. ఆ మిల్లు వారు ఆడించి ఇతనికి అమ్మారు. ఏదైతేనే రైతు దగ్గర నుంచి కిరాణా కొట్టుకు వచ్చాయి. ఇంతకీ రైతుకి ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి ఇచ్చింది. రైతుకి ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి. భూమి ఎవరిది ఇంతకీ? భూమి రైతుది కాదు. భూమిని రైతు ఎక్కడ తయారు చేశాడండి? ఎప్పుడైనా రైతు భూమిని తయారు చేసినట్టు ఎక్కడైనా మీరు చదివారా? లేదు. అక్కడ వరకు వెళ్ళాలి మనం. అక్కడ వరకు వెళ్ళి ఆలోచించాలి మనం. నీకు 30 రూపాయలకు వస్తున్నాయంటే వాటి విలువ 30 రూపాయలు కాదు. వాటి విలువ చెప్పాలంటే కోట్ల రూపాయలు, చాలా ఎక్కువైన విలువ. మీరు విలువ కట్టలేరు. ఒక్క ధాన్యపు గింజకు మీరు విలువ కట్టలేరు. ఒక కోడికి మీరు విలువ కట్టలేరు. నూనెకు మీరు విలువ కట్టలేరు. నీటి చుక్కకు మీరు విలువ కట్టలేరు. ఎందుకంటే ఇవన్నీ ప్రకృతిలో నుంచి మనకు తీసుకుని వచ్చి మనకి ఇస్తున్నందుకు వారు తీసుకుంటున్న డబ్బు, ఛార్జ్ అంతే అది. ఏమండి, భూమిలో పండిన దానిని మన దగ్గర వరకు తీసుకొచ్చి ఇవ్వడానికి 30 రూపాయలు, అంతేగాని దానిని తయారు చేసి సృష్టించడానికి కాదు 30 రూపాయలు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాను నేను. ధాన్యపు గింజలు, బియ్యపు గింజలు తయారు చేసి ఇవ్వటానికి కాదు 30 రూపాయలు. భూమిలో పండిన వాటిని మీ దాకా తీసుకుని రావటానికి 30 రూపాయలు. ఉదాహరణకి ఎక్కడో ఒక పల్లెటూరులో గొంచాలలో పండే అనుకుందాం. వరి గింజలన్నీ గొంచాలలో ఒక ఎకరం పొలంలో పండే అనుకుందాం. అక్కడ నుంచి పిఠాపురం మనం ఇంటిలోనికి రావాలంటే ఎంత ఖర్చు అన్నమాట? కేజీకి 30 రూపాయలు. మేమే వెళ్ళి తెచ్చుకుంటామండి. ఈ 30 రూపాయలు మేము ఎందుకు ఇవ్వాలి అన్నారు అనుకోండి, రైతు ఊరుకోడు. ఎందుకంటే అతను బ్రతకాలిగా. అందుకే ఒక కంచి వేసుకున్నాడు ఎవరు రాకుండా. ఒక పట్ట పుస్తకం తయారు చేసుకున్నాడు, ప్రభుత్వాన్ని అర్థించాడు. ఎవరు పడితే వారు వచ్చి ఇవన్నీ నావే అంటారు కనుక మీరు నాకు ఒక అధికారం ఇవ్వాలి, ఇది నాది అని రాసిపెట్టి ఇవ్వండి, ఒక కాగితం ముక్క. అదే పట్ట, అదే రిజిస్ట్రేషను. ఏంటి, గవర్నమెంట్ వారు నీకు స్టాంప్ వేసి రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తే అది నీదైపోతుంది అనుకుంటున్నావా? దేవుని జ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తే, దేవుని చట్టంలో చూస్తే ఇవన్నీ దేవునివి. మీరే డూపు లెక్కలు వేసుకుని కేజీ 30 రూపాయలు, కందిపప్పు ధర ఆకాశం అంటిపోతుందట. అబ్బా, నువ్వే ఆకాశాన్ని అంటించావు. కందిపప్పు ధర ఎక్కడికి వెళ్ళిపోతుంది? కందిపప్పుకి ఏమైనా తెలుసా? అమాయకురాలు కందిపప్పు. ఉల్లిపాయకి ఏమైనా తెలుసా? ఉల్లిపాయ అమాయకురాలు. కోస్తే కళ్ళంట నీళ్ళు వస్తాయి తప్ప అంతకు మించి ఏం తెలియదు ఉల్లిపాయకి. దాని ధర పెంచింది నువ్వు,
దాని వలన వ్యాపారం చేస్తుంది నువ్వు, దానికి తప్పుడు లెక్కలు కట్టింది నువ్వు, బూటకపు లెక్కలు కట్టింది నువ్వు, సెన్సెక్స్ సూచీని చూపించింది నువ్వు, సెన్సెక్స్ మార్కెట్ను చూపించింది నువ్వు, అంతా నీవే చేస్తున్నావు. దేవుడు దీన్ని అంతటినీ ప్రజలకు ఉచితంగా ఇచ్చాడు. మన నోటి వరకు రావటానికి మనం ఇస్తున్నటువంటి ఛార్జ్ అంతే. అది 30 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, ఇదంతా మన దగ్గరకు రావటానికి ఛార్జ్ అండి. తయారు చేసినందుకు కాదు. ఎవరికి తయారు చేసే శక్తి లేదు. భూమి మీద దేనిని తయారు చేయలేని అసమర్థుడు మనిషి. భూమి తయారు చేసి ఇచ్చిన దానిని తీసుకుంటున్నాడు. కోడి పిల్లలను పెడుతుంది, ఈ పిల్లలు నావంటున్నాడు. అంతేనా? కోళ్ళ ఫారంలో పిల్లలు ఎవరు పెడుతున్నారు? గుడ్లన్నీ ఎవరు పెడుతున్నారు? వీడు పెడుతున్నాడు ఏంటి? కోళ్ళ ఫారం యజమాని రోజు కూర్చుని పెడుతున్నట్టు పుట్టుమని లేదండి, కోడి పెడుతుంది. కోడి పెట్టిన తర్వాత కోడిని తవరేస్తున్నాడు. దీన్ని తీసుకెళ్ళిపోండి, దీన్ని చికెన్ షాప్కి తీసుకెళ్ళిపోండి, ఈ గుడ్డు నాది, పిల్ల నాది. ఆహా! ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి ఆహార పదార్థం, అసలు మనం చూస్తున్న ప్రతిదీ దేవునిదేనండి. అందుకే యేసు ఏమన్నాడు చూడండి, ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. ఈ యజమాని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. లోకాంతర ప్రయాణంలో ఉన్నాడు ఆయన. లోకాన్ని దాటి వెళ్ళిపోయాడు ఆయన. ఈ లోకంలో ఆయన లేడు. ఆయన చాలా విశ్వరూపం కలిగిన వాడు, మహాభయంకరమైన రూపం కలిగిన వాడు ఆయన. ఆ యజమాని ఇప్పుడు మన దగ్గర లేడు. అందుకే వీరి పప్పులన్నీ ఉడుకుతున్నాయి. అంతేనా? గుత్తకిచ్చేశాడు. ఆదాము దగ్గరే గుత్తకిచ్చేశాడు. గుత్తకిచ్చిన మాట చదువుతారా? గుత్తకి ఎప్పుడు ఇచ్చాడు ఆ మాట చదువుతారా? ఇది ఇలాగే ఉంచి ఆదికాండం 1వ అధ్యాయం 28 చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించను. కాపులను ఆశీర్వదించాడు. కాపులు అంటే ఈ కాపులు అనుకున్నారేమో, కాదు, ఉపమానం అది. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడు. ఎందుకంటే నేను ప్రయాణమే వెళ్ళిపోతున్నాను, దేశాంతరానికి వెళ్ళిపోతున్నాను, పరలోకానికి వెళ్ళిపోతున్నాను నేను. మీరు దీనిని లోపరుచుకోండి. మన దగ్గరకు వచ్చిన ఒక ఇంటి యజమాని టూలెట్ బోర్డు పెట్టిన తర్వాత మనం వెళ్ళి ఈ ఇంటిని అద్దెకిస్తారా అని అడుగుతాం. అద్దెకిస్తాను. యజమాని ఎక్కడ ఉంటాడు? అక్కడెక్కడో ఉంటాడు. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉంటాడు. సీతయ్య గారి తోటలో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, టూలెట్ బోర్డు పెట్టాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఈ ఇల్లు మాకు అద్దెకి కావాలండి, ఎక్కడుంటాడు? ఇంటి ఓనరు ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేస్తాం. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాడు ఆయన. వస్తాడు ఆయన, బండి మీద ఆయన వస్తాడు. మీకు ఇల్లు అద్దెకి కావాలా? నేను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉంటాను, మరి ఇల్లు తీసుకోండి, దీని ధర ఎంత, మీరు దీనిని స్వాధీనపరచుకోవచ్చు, దీనిలో ఉండొచ్చు మీరు. మనకు తాళం ఇచ్చేస్తాడు. మనం ఆ తాళం తీసుకున్న తర్వాత ఆ టూలెట్ బోర్డు తీసేసి మన కుటుంబం అంతా అందులోనికి వెళ్ళిపోతాం. ఓనర్ గారు ఎక్కడ ఉన్నారు? ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది? మనది. మనకి ఇచ్చాడు ఓనరు. దీనిని స్వాధీనపరచుకోమన్నాడు. భూమిని కూడా దేవుడు స్వాధీనపరచుకోమన్నాడు. అందుకే కదండి ఇది యాత్రికుల స్థలం అన్నాడు, ఇది పరదేశం అన్నాడు. మీరు దీనిని ఇది నాది అనుకోవద్దన్నాడు. అద్దె ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఇది నాది, ఇది నాది, ఇది నాది అనుకుంటారా? మీరు బాత్రూమ్ నాది, బెడ్రూమ్ నాది, హాల్ నాది, కిచెన్ నాది అనుకుంటారా? అనుకోకూడదు. పిచ్చోళ్ళు అవుతారు మీరు. 2 నెలలకే వెళ్ళగొట్టేస్తాడు మిమ్మల్ని, ఖాళీ చేయించేస్తాడు మిమ్మల్ని అద్దె సరిగ్గా ఇవ్వకపోతే. ఇది నాది అనుకోకూడదు. నాది అనుకోరు కనుక అద్దె ఇంట్లో ఉన్నప్పుడు సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తారు. నేను కూడా ఒక సొంత గూడు కట్టుకోవాలనుకుంటారు. బాగా అర్థం అవ్వాలి మీకు ఈ సంగతులు. దేవుడు ఆదాము కాలంలోనే ఆదాముకు చెప్పేశాడు, దేవుడు వారిని ఆశీర్వదించి ఈ భూమిని మీరు లోపరుచుకోండి. మీ ఇద్దరికి ఇంత భూమి ఎందుకు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి జాతులుగా విస్తరించి ఈ భూమిని అంతటిని లోపరుచుకొనుడి. యేసు చెప్పిన ఉపమానం చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయానికి ఇప్పుడు రండి. 21వ అధ్యాయం 33వ వచనం. కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరం పోయాను, పరలోకానికి వెళ్ళిపోయాడు. 34వ వచనం. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా, వారి రక్షకులను పంపిస్తున్నాడు. దేనికి?
నాకు వచ్చే వాటా నాకు రావాలి. వారికి నేను దీనిని గుత్తకిచ్చాను, అన్నీ సమకూర్చి పెట్టాను, గోపురం కట్టించాను, పండ్ల తొట్టి కట్టించాను, నారు వేయించాను, అంతా ఏపుగా పెరిగింది. ఈ ప్రకృతిని చూడండి, ఏదైనా మనం కష్టపడవలసిన అవసరం ఉందా? శపింపబడినందుకు కానీ అంతకు మునుపు ఈ ప్రకృతి ఎంత గొప్పది. భూమి తనంతట తాను ఫలాన్ని ఇచ్చేది. ప్రకృతిలో అన్నీ మనకు ఉపయోగపడేవి, రోగం లేదప్పుడు. అందుకే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దీనిని అంతటినీ చక్కగా మీ చేతికి ఇచ్చి మీ దగ్గర నేను ప్రతిఫలాన్ని తీసుకోవాలి. ఈ భూమి మీద మీరు బ్రతుకు ఇచ్చినందుకు, మీకు బ్రతుకు ఇచ్చినందుకు మీ దగ్గర నుండి నాకు ప్రతిఫలం రావాలి, పంట భాగం నాకు రావాలంటున్నాడు. చూడండి, ఆ పంట భాగం తీసుకొనుటకు తన దాసులను నంపగా ఆ కాపులు ఏం చేశారో చూడండి. లోకమందున్న ఈ రాక్షస రాజ్యంలో ఉన్న రాక్షసులు ఏం చేస్తున్నారో చూడండి. ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువిరి. చేయలేదా? ఎంతో మంది ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపారు. ఎంతో మంది ప్రవక్తలను సమాధిలోకి తీసుకుని వెళ్ళిపోయారు. ఎంతో మంది ప్రవక్తలను హింసకు గురి చేశారు. రక్షకులుగా వారు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించి, మీరు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేయండి అయ్యా, మీ డబ్బు కాదు, దేవుడు మీకు ఇచ్చిన దానిని కాదు ఆయన కోరుకుంటున్నది, మీరు ఇవ్వాల్సిన ప్రతిఫలం, మీరు చేయాల్సిన క్రియలు, మీరు దేవుని కోసం బ్రతకాల్సిన బ్రతుకును దేవునికి ఇవ్వండియా అని రక్షకులు వచ్చి చెబుతుంటే, ఈ రక్షకులను ఒక్కొక్కరిని రాళ్లతో కొట్టారు, ఒకరిని చంపుతున్నారు, ఒకరిని పట్టణపు గవిని యొద్దకు ఈడ్చుకుని వెళ్ళి వారిని హింసిస్తున్నారు. చూడండి, అదేనండి యేసు చెప్పాడు. రక్షకులు ఈ రాక్షస రాజ్యంలోనికి వచ్చినప్పుడు వారి పరిస్థితి చూడండి ఎలా ఉందో. వారు చంపబడుతున్నారు, కానీ ఈ రాక్షసులు మాత్రం మారటం లేదు. వారు దేవునికి ఇవ్వాల్సినది మాత్రం ఇవ్వటం లేదు. పైసలు కాదు, దేవునికి ఇవ్వాల్సిందంటే పైసలు అనుకున్నారేమో, కాదండి, మీ బ్రతుకునివ్వాలి, మీ జీవితం దేవునికి ఇవ్వాలి, మీ మార్పును దేవునికి ఇవ్వాలి. ఆ రక్షకుడిని మీరు అంగీకరించాలి, ఆ రక్షకుడిని మీరు ప్రకటించాలి. మీ జీవిత కాలంలో ప్రతి క్షణం మీరు దేవుని కోసం బ్రతకవలసిన వారుగా ఉన్నారు. మీకు గుత్తకిచ్చిన ఈ ప్రకృతిని అనుభవిస్తున్న మీరు దేవుని కొరకు ప్రతిఫలంగా తిరిగి ఇచ్చేయాలి. ఈ జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేయాలి. ఏమంటే నా మాటలు కొత్తగా అనిపించవచ్చు మీకు. ఇప్పటి వరకు ఈ మాటలు పుట్టిన దగ్గర నుంచి ఎవరు మీకు చెప్పకపోవటం వల్ల ఈ మాటలు కొత్తగా అనిపించవచ్చు. కానీ పుట్టిన దగ్గర నుంచి ఇదే మాటలు చెబితే ఇవి ఇప్పటికి మనకు అలవాటైపోయినట్టు. మన జీవిత కాలంలో ఇప్పటికీ మనం దేవుని కోసం ఎంతో చేద్దామండి. కానీ ఎవడైనా చెప్పాడంటే రాక్షసులండి వీళ్ళందరూ. దేవుడు మనకి ఇచ్చినది అనుభవించమని చెప్పాడు తప్ప దేవునికి తిరిగి మరలా మన దేహాన్ని, మన జీవితాన్ని ఇవ్వాలని ఏ పనికి మాలిన వాడైనా చెప్పాడే ఇప్పటి వరకు? దేవుడు ఇచ్చిన దాన్ని స్వీకరించాలి, తినాలి, అనుభవించాలని చెబుతావా? అనుభవించు రాజా అని పాట కడతావా? పిచ్చివాడా, దరిద్రుడా, మూర్ఖుడా, నీకంటే భయంకరమైన రాక్షసుడు ఇంకెవడైనా ఉంటాడా? నీవే రాక్షసుడవు. రక్షకులను పంపిస్తే వారిని చంపుతున్నారు, వారిని హింసిస్తున్నారు. కానీ దేవుడు మీ యొద్ద నుండి తాను తీసుకోవలసిన దానిని తీసుకోవాలనుకుంటున్నాడు. అందుకే చిట్ట చివర తన కుమారుని పంపించాడు. చూడండి ఆ మాటలు, 36వ వచనం. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేశారు. యెషయా వచ్చాడు, ఇర్మియా వచ్చాడు, యోనా వచ్చాడు, యెహెజ్కేలు వచ్చాడు, హబక్కూకు వచ్చాడు, మలాకీ వచ్చాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహానును హేరోదు ఏం చేశాడు? నీవు తప్పు చేస్తున్నావని బాప్తిస్మం ఇచ్చి యోహాను హేరోదును చెప్పినందుకు తల తెగ్గొట్టాడు. అనేక మందిని అన్నాడు. చూడండి, ఇంకా ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని, ఆ రాక్షసులు ఈ రక్షకులను ఆ ప్రకారమే చేసిరి. తొదకు నా కుమారుని సన్మానించెదరనుకొని, నా కుమారుని పంపిస్తే భయపడతారు వీరు. ఎందుకంటే ఆయన స్వతంత్రుడు, పరలోకంలో నుంచి వచ్చినవాడు, స్త్రీ పురుషులకు పుట్టినవాడు కాదు, ఆయన పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు, లోకమంతటికీ రక్షకుడు, అంతకు మునుపు వచ్చిన వారందరికంటే గొప్పవాడు, మహోన్నతుడు. కనుక ఈ యేసును సన్మానిస్తారు వీరు. ఈ యేసు మాట ప్రతి ఒక్కరూ వింటారు, వారు ఇవ్వవలసినదాన్ని ఇచ్చేస్తారు. యేసు మాటలు విన్న తరువాత వారి మనసులు మార్చుకుంటారు అనుకొని దేవుడు ఎవరిని పంపించాడు? చిట్ట చివరిగా తన కుమారుడిని పంపించాడు. అదే చెప్పాడు చూడండి, తుదకు తన కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపాను. అయినను ఆ పాపను కుమారుని చూచి, యేసుక్రీస్తుని చూసింది ఆ రోజు ఈ లోకం, ఆ కాపును ఈ కుమారుని చూచి ఇతడు వారసుడు,
ఇంతకు మునుపొచ్చిన వారందరూ వారసులు కాదు, మనలాంటి వారు, కానీ రక్షకులుగా వచ్చిన వారు. వారిని చంపటం చాలా చిన్న పని, కానీ ఇతని మీదే మన కక్ష తీర్చుకోవాలి. ఇతనిని చంపేస్తే ఇక దేవుడు ఎవరిని పంపించడు. ఇతనిని చంపేస్తే మనం ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు. ఈ జీవితకాలంలో చాలా హ్యాపీగా మనం బ్రతకచ్చు, చచ్చిపోయి నరకానికి జారిపోవచ్చు. చూడండి మనుషుల యొక్క అభిప్రాయం ఎలా ఉందో, ఆ రోజు ఉన్న యూదుల అభిప్రాయం ఎలా ఉందో చూడండి, ఇశ్రాయేలీల అభిప్రాయం ఎలా ఉందో చూడండి. అదే చెప్పాడండి ఇక్కడ. తన కుమారుని సన్మానించాలనుకుని కుమారుని పంపిస్తే చివరకు ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్యము తీసుకుందాము రండని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. ఆ రోజు ఆ రక్షకుడిని అదే చేశారు. ఊరు వెలుపలకు తీసుకుని వెళ్ళిపోయారు, యెరూషలేము వెలుపలకు తీసుకుని వెళ్ళిపోయారు. నీవు సిలువ మోసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైనా చూసారా అలాంటి పరిస్థితి? ఎక్కడైనా చూసారా? చాలా మందికి ఉరివేసింది ఈ భారతదేశ ప్రభుత్వం, చాలా మందికి ఉరివేసింది చైనా ప్రభుత్వం, చాలా మందికి ఉరివేసింది అమెరికా ప్రభుత్వం. ఉరివేసేటప్పుడు చాలా చక్కగా తీసుకుని వెళ్తారండి వెహికల్. వారి చుట్టూ రక్షక భటులు, వారికి ఒక మంచి వాహనం. ఊరు తీయబోయే ముందు అతను ఎంత గౌరవంగా చూసుకుంటారో తెలుసా? ఎందుకంటే రేపటి దినాన్ని ఇతడు ఉరి తీయబోతున్నాడు, రేపటి దినాన్ని ఇతడు ఉరిలో చంపబడుతున్నాడు కనుక నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అని ప్రభుత్వం అడుగుతుందండి. అతడు ఎంత కరడుగట్టున నేరస్తుడైనా, అతడు ఎంతమందిని చంపినవాడైనా, ఎంతమందిని చెరిచిన వాడైనా, బాంబు దాడుల్లో ప్రధానమైన వ్యక్తి అయినా సరే అతను ఏమడుగుతారో తెలుసా? చివరి క్షణాల్లో, చివరి రోజుల్లో అతను ఏమడుగుతారో తెలుసా? నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, దాన్ని మేము తీరుస్తాం, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అప్పుడు అతడు చెబుతాడు, ఆ కోరిక తీర్చుకుంటాడు. అతనిని చాలా లాంఛనంగా తీసుకుని వెళ్తారండి ఉరికొయ్య దగ్గరికి, అక్కడ చంపేస్తారు. కానీ యేసుకు ఎలాంటి పరాభవం జరిగిందో తెలుసా? అలాగని నేరస్తుడా, అలాగని ఎందులోనైనా ఇరుక్కున్నవాడా, సమాజానికి కీడు చేశాడా? లోకరక్షకుడుగా వచ్చినవాడు, విశ్వాసులకు రక్షకుడుగా వచ్చినవాడు, మునుపు వచ్చిన వారందరికంటే గొప్పవాడు, స్వాస్యపరుడు. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయన వలన బ్రతుకుతుంది ఈరోజు సమాజం. కానీ ఆ యేసును ఎలా చంపిందో తెలుసండి? నీవు ఆ సిలువకు వెళ్ళే ముందు ఈ సిలువను మోసుకుంటూ వెళ్ళాలి. నీకు చివరి కోరికలు ఉండవు. నిన్ను లాంఛనాలతో తీసుకుని వెళ్ళాం, నిన్ను మోసుకుంటూ తీసుకుని వెళ్ళాం. నీవు రక్తపు మడుగులు, కొరడా దెబ్బలతో నీవు రక్తం కార్చుకుంటూ వెళ్ళాలి, మాంసపు ముద్దగా వెళ్ళాలి. ఎక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళే లోపు నీవు చనిపోవచ్చు. అంత భయంకరంగా యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళారు ఊరి వెలుపలికి. ఎంత కక్ష తీర్చుకున్నారండి! మునుపు వచ్చిన ఎవరి మీద ఇంత కక్ష లేదండి, మునుపు వచ్చిన ఏ రక్షకుడిని ఇంత గొప్పగా చంపలేదండి. కానీ యేసును చంపారండి. ఏం చేశాడని ఆయన? లోకానికి రక్షణ ప్రకటించాడని, ఈ రాక్షసులను రక్షకులుగా మారమన్నాడని, ఈ రాక్షసులను దేవుని కుమారులుగా మార్పు చెందమన్నాడని. ఏం చేసిందో చూడండి ఈ లోకం. ఈ లోకం మంచిదా ఇప్పుడు చెప్పండి? మన చుట్టూ ఉన్న ఈ సభ్య సమాజం మంచిదా ఇప్పుడు చెప్పండి? చాలా భయంకరమైనదండి. మీరు ప్రశాంతంగా ఉండాలంటే మనుషులకు దూరంగా వెళ్ళిపోవాలండి. ప్రశాంతత కోరుకోవాలంటే మనుషులకు దూరంగా వెళ్ళిపోతారు. మీరు ఒక సముద్ర తీర ప్రాంతానికి, ఒక తోటలోనికి వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? ప్రశాంతత కోరుకుంటున్నారు. అంటే మనుషుల మధ్యలో ఉంటే ఏంటన్నమాట? ప్రశాంతత లేదు. మనుషుల మధ్యలో ఉంటే ప్రశాంతత ఉందా? మనకు లేదు. అందుకే ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళిపోవాలనుకుంటాం. చాలా భయంకరులు, రాక్షసులు, మంచివారు కాదు. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. మీ చుట్టూ ఉన్న వారిని రక్షిస్తూ మీరు చాలా జాగ్రత్త పడుతూ ఆ రక్షకుని నీడలో మీ జీవితకాలాన్ని గడపాలి. ఈ జీవవాక్యాన్ని విడిచిపెట్టకూడదు, ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఆ భయంకర సమాజం ఆనాడు యేసుక్రీస్తును చంపింది. ఏం రాయించాడో చూడండి, యేసు ఏం చెబుతున్నాడో చూడండి తన మాటలలో. అతనిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. 40వ వచనం. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు, ఇక రాడా దేవుడు? ఎప్పటికీ రాడా? ఆయన వస్తాడు. ఈ విశ్వానికి ముగింపు పలకబోతున్నాడు. మనం ఉన్న ఈ జీవితానికి, మనం నివసిస్తున్నటువంటి ఈ భూగోళానికి, ఈ లోకానికి ఆయన ముగింపు పలకబోతున్నాడు.
ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయను అని యేసు వారిని అడుగుతున్నాడు. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లు చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని అతనితో చెప్పిరి. ఎవరికి ఇచ్చేస్తాడు? తన స్వాస్యం అంతా పరలోకమందు దాచిపెట్టిన వైభవం అంతా ఎవరికి ఇచ్చేస్తాడు? ఎవరైతే నమ్మకస్తులో, ఎవరైతే తిరిగి అప్పగిస్తారో, ఎవరైతే ఆయన కుమారులో వారికి ఇవ్వాలనుకుంటున్నాడు. మరి మిగిలిన వారిని, ఈ జీవిత కాలంలో ఈ శరీరం నాది, ఈ లోకం నాది, ఈ జీవితం నాది, నాకు దేవుడు అంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు, యేసు అంటే లెక్కలేదు, నాకు రక్షకుడు వద్దు అనుకున్న వారిని ఏం చేస్తాడు? సంహరిస్తాడు అని రాయబడింది చూడండి. ఎందుకంటే వారికి ప్రతిఫలాన్ని ఇచ్చే గుణం లేదు. వారి యజమానుడికి తిరిగి ఇవ్వాలనేటువంటి ఆలోచన వారికి లేదు. అందుకే వారిని సంహరించి ఎవరైతే ఇస్తారో, ఎవరైతే విశ్వాసులో, ఎవరైతే రక్షకులో, ఎవరైతే ఆ రక్షకుని ధరించుకున్నారో వారికి ఇచ్చేస్తాను నేను. ఆ మహాలోకాన్ని వారికే ఇచ్చేస్తాను నేను. ఈ రాక్షస రాజ్యంలో ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? సంహరింపబడేవారుగా ఉండాలనుకుంటున్నారా? రక్షకులుగా మారి దేవుని పిల్లలై దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ఆ రక్షకుని చెంతకు వెళ్ళి ఆ స్వాస్యాన్ని అనుభవించాలనుకుంటున్నారా? నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, అద్భుతమైనటువంటి మీ జ్ఞానమును మాకు ఈ రాత్రి వేళ మంచి వాతావరణంలో అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. 3 రోజులుగా ఎన్నో సంగతులు మాకు తెలియచేశారు. ముగింపుగా మీ కుమారుడైన రక్షకును గూర్చి గొప్ప సంగతిని మాకు విషదపరిచారు. యేసు రాకకు ముందు ఎంతోమంది రక్షకులు వచ్చినా ఈ సమాజం వారిని రాళ్లతో కొట్టింది, వెలివేసింది, చంపేసింది. మీ కుమారుడైన యేసును సన్మానిస్తారనుకుంటే ఆయనను అతి కిరాతకంగా చంపింది. ఈ రాక్షస రాజ్యం గురించి బైబిల్ తప్ప భూమి మీద ఎవరూ చెప్పలేరు. మీ మనసులోని సంగతులు తప్ప ఎవరూ వీరి యొక్క అసలు రూపాన్ని బయట పెట్టలేరు. కనుక తండ్రి, ఈ మహాసభల ద్వారా మేము నేర్చుకున్న జ్ఞానం ఎప్పటికీ మరిచిపోకుండా మా హృదయాలలో స్థిరపరచుకున్నటకు మాకు సహాయం చేయండి. ఆ రక్షకుని నీడలోనికి మేము వెళ్ళిపోయి ఆ రక్షకుని మనస్ఫూర్తిగా మేము అంగీకరించి ఈ జీవితం అనంతరం మాకు మీరు ఇవ్వబోయేటువంటి మహాజ్ఞానపు నిధిని, మహా ఉన్నతమైన లోకాన్ని మేము స్వతంత్రించుకొనగలుగునట్లు, ఈ భూమి మీద మేము ఎలాంటి ప్రతిఫలాన్ని మీకు ఇవ్వాలో, మా జీవితాన్ని ఎలా మీ కొరకు అర్పణ చేయాలో, మీ ఇష్టాన్ని ఎలా నెరవేర్చాలో మాకు తెలియచేయండి. 3 దినాలుగా ఎంతో శ్రమ కోర్చి తండ్రి, దూర ప్రాంతాల నుంచి, ఈ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి మీ పిల్లలందరినీ కాపాడండి. కేవలం వినువారు మాత్రమై ఉండి వారిని వారు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించుటకు వారికి జ్ఞానం కలిగిన మనసును దయచేయండి. చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ వారి మరణం వరకు మీ మాటల యందు దృష్టి పెట్టి విశ్రాంతిలో ప్రవేశించుటకు చేయవలసిన ప్రతి కార్యమును వారు నెరవేర్చగలుగుటకు వారికి సహాయం చేయండి. చిన్నపిల్లలైన సిద్ధు, సమర్పణ్, ప్రకాష్ గారు, అలాగే వల్లూరు శ్రీను ఎంతో సాహసాన్ని కోర్చి తండ్రి, వాతావరణం అనుకూలించకపోయినా తమ కష్టార్జితాన్ని అర్పించి, ఇంకొన మిగిలిన సహోదరులు, మా ప్రియులు రావు గారు, సంఘ సభ్యులు ఎంతో కష్టంతో ఈ కార్యక్రమాన్ని తండ్రి నెరవేర్చారు. మీకు మంచి అర్పణ ఇచ్చారు. ప్రకటింపబడిన దానిని బట్టి వాక్యం నిష్ఫలంగా తిరిగి రాదు కనుక ఒక్క ఆత్మ అయినా రక్షింపబడితే, మీ యొక్క రాజ్యంలో చేర్చబడితే, మీ కొరకు రక్షకుడిగా మారిపోతే పరలోకమందున దూతల ఎదుట మీరు సంతోషిస్తారు. అటువంటి భాగ్యం మీరు అనుగ్రహించండి. మీ చిత్తమైతే మరలా ఈ పిఠాపురం పట్టణంలో మరింత జ్ఞానమును తండ్రి సరికొత్త అంశముతో మేము ప్రకటించగలుగుటకు మీ సహాయం, మీ కృప మా ఎడలు చూపండి. తిరిగి ఎవరింటికి వారు వెలుచుండగా మార్గంలో క్షేమం వారికి అనుగ్రహించండి. ప్రేమ విందును స్వీకరించి ప్రతి ఒక్కరూ తండ్రి మీ యొక్క కాపుదలలో, మీ రక్షణలో బ్రతకగలుగునట్లుగా వారికి సహాయం చేయమని వేడుకుంటూ, రేపటి దినం అలాగే ఎల్లుండి జరగనున్నటువంటి మహాసభలను తండ్రి దిగ్విజయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. పరలోకంలో దేవుడున్నాడు, భూమి మీద మనుష్యులున్నారు. మొదటి కాలంలో ఆదాము హవ్వలు ఏదెను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. చరిత్రలో ఇశ్రాయేలీలు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు పరలోకంలో ప్రవేశింపలేకపోతున్నారు. హక్కున చేర్చుకోవాలనుకున్న ప్రతిసారి మనిషి దేవునికి దూరమవుతున్నాడు, దుష్టునికి బలవుతున్నాడు. కానీ తరాలెన్ని మారినా దేవుని ప్రేమ మారలేదు, ఇటు మనిషి ప్రవర్తన మారలేదు. దీనికి ముగింపు పలకటానికి యేసుక్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు. పతనమైన మనుష్యుల జీవితాలను దేవుని వాక్యంలో చూపిస్తూ, అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తూ, అహర్నిశలు దేవుని పనిని జరిగిస్తూ, బైబిలును వక్రీకరించిన వారికి సింహస్వప్నమై దేవుని మనస్సును ప్రపంచానికి చాటుతున్న క్రీస్తు దేహమే క్రైస్ట్ చర్చ్ సామర్లకోట. నిజాన్ని నిర్భయంగా స్వీకరించండి, నిత్య జీవానికి వారసులవ్వండి. యేసుక్రీస్తునందు నమ్మకస్తుడు. మనిషి భయపడతాడు మరో మనిషికి, కానీ గడగడలాడించే ఏ మనిషినైనా చెమటలు పట్టించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం. మరణం, ద ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం ఉంది. ఈరోజు మనిషికి మరణ భయం ఉంది. ఈ మరణాన్ని జయించిన వాడే, మరణాన్ని తన పాదముల క్రింద ఉంచుకున్నవాడే ద రియల్ హీరో, సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. వన్ అండ్ ఓన్లీ అంటాం, అందుకే ఇన్ని వన్ అండ్ ఓన్లీ. బ్రదర్ జె మణికుమార్, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరములకు 8978414178.